చేస్తాడు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించుతే ఈరోజు వరంగల్ వెస్ట్ అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సోదరీమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని, సోదరీమణిని మా అక్క సీతక్కను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని, నాగరాజ్ గారిని, గండ్ర సత్యనారాయణరావు గారిని, అన్న రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, ఎర్రబల్లి స్వర్ణ గారిని, ముఖ్యమైన నాయకులందరినీ ఆహ్వానిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా మా మైనారిటీ సోదరుడు చైర్మన్ కుసూర్ పాషా గారిని, దయా సాగర్ గారిని, అజ్మతుల్లా గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీని గెలిపించడానికి వర్షం వచ్చినా మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ అధిగమించి మీరందరూ వచ్చిండ్రు. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు మిత్రులారా. అదేవిధంగా ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వాములైన మా కమ్యూనిస్టు సోదరులు, సిపిఎం మిత్రులు, సిపిఐ నాయకులు, తెలంగాణ జనసమితికి సంబంధించిన అభిమానులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే, కేంద్రంలో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోని ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడ్డందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, కాకతీయ సంస్థానం అంటే ప్రజాపాలనకు, జనరంజకమైన అభివృద్ధికి పెట్టింది పేరు. వరంగల్ ప్రాంతం అంటే పౌరుషానికి, నమ్మిన జాతి కోసం ప్రాణాలు ఇచ్చిన సమ్మక్క సారలమ్మ ఇక్కడ మనకు ఆదర్శం. పరిపాలనకు మొత్తం సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పెద్దలు పివి నరసింహారావు గారు ఒక పక్కన, ప్రజల కోసమే ప్రజా కవిగా కాళోజీ గారు ఇంకొక పక్కన, మళ్ళీ తెలంగాణ ఉద్యమం సిద్ధాంతకర్త, మన తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకొక పక్కన, ఏ ఉద్యమమైనా కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీద నుంచే మొదలై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవాళ ఈ ప్రాంతంలోనే ఉంది. అందుకే మిత్రులారా, ఇంత గొప్ప గొప్పలు ఉన్నా ఈ వరంగల్లో అక్కడక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఓ పక్కన ఎర్రబల్లి ఉండొచ్చు, ఇంకో పక్కన ఆరూరి రమేష్ లాంటి అనకొండలు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఈ వరంగల్లో ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్పుడెందుకు కానీ
భూములు ఏడ కనిపించినా గద్దల్లాగా వాలేటోళ్ళు, అనకొండలాగా మింగేటోళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ వరంగల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు. ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో ముగ్గురు మూడు పార్టీలు కనిపించినా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. ఇవాళ కాంగ్రెస్ను దెబ్బతీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి పాపం అతన్ని ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టి బొమ్మ పెట్టుకుంటాం మనం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతో ముందుకు వస్తున్నారు. ఇవాళ అందుకే ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా బయటికి వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అందుకే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు, మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కష్టాన్ని మిమ్మల్ని ఫనంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతో ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు. అందుకే ఇవాళ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఇవాళ వర్షం వచ్చినా హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి, వాస్తవాలు మీకు వివరించాలి. ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే, మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బీఆర్ఎస్ను కర్రు కాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చినా నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా, ఇవాళ ఒక్కటే మాట, ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి, ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటే మీ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. ప్రధానమంత్రి గారు 10 ఏళ్ల కింద రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చిండ్రు. వరంగల్ జిల్లాకు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు.
మిత్రులారా, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే, మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండ్రు, ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు, గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నామంటారు. ఐఐఎం ఏది ఇయ్యలే. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ మా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు, నీకు రాష్ట్రం అంటే, నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు, గుజరాత్కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్లో గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్కే తరలించకపోతావు. ఇక్కడిచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసెల్లలేదు. మా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే? మా వరంగల్ ఎయిర్పోర్టును ఈరోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ను కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధానికి ఉన్న వరంగల్ను ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాచిపేట రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. మరి మాకు అన్యాయం చేసి, మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి, మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగనికి వస్తురని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు, 10 ఏళ్ళు ఈయన అడగలేదు. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న అలా కొడుకు అంటుండు కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. వస్తుంది నాయన, వస్తుందా? 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 కేటీఆర్, నువ్వు ఏం చేసినా, తల కిందికి కాలు మీదికి పెట్టి తపస్సు చేసినా ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు. అనం జడి కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు. అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరింది, ఇంకా కారు రాదని. చూసిన బస్సులన్నీ వచ్చామన్న మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో,
ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా, దుర్మార్గం చేసిన, ఇప్పుడైనా నేను మారుతా, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా. ఆ మాటనే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ వడిపోవాల్సిందే అని. నేను అడగదలుచుకున్న కేసీఆర్ను, అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు ఈ కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు. దిగమంటే దిగనికే ఈడెవడు అల్లా తప్పగాడు లేడు. కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు. ఓసారి చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన, మామనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, ఇంకా సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మభ్యపెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయా? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది, నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చినాం అంటాడేమో అని ఎల్బీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందిరు. అదేవిధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు, పేదవాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాను మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లనే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ఐటీఐఆర్ కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా, డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందర్గా గెలిచినాం కదన్నా, ఛాంపియన్షిప్ మనదే అంటారు.
అని జర రిలాక్స్ అయి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్కి పోతుర్రు. నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు, డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అందుకే మిత్రులారా, వాన పడ్డా, ఉరుములు ఉరిమిన, పిడుగులు పడ్డా మీ దగ్గరికి ఎందుకు వచ్చిన పై రోడ్డు మీద అంటే, రేపు జరగబోయే ఎన్నికలు కావు, రేపు జరగబోయేది పోరాటం కాదు, రేపు జరగబోయేది యుద్ధం. ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి, ఈ యుద్ధంలో గెలవాలి, గుజరాత్ను ఓడించాలి. అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళమైతం. ఢిల్లీ సుల్తానులు వచ్చినా ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది, తిరగొట్టింది. ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ది. అందుకే ఇవాళ మిత్రులారా, ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద, ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి. ప్రతి కార్యకర్త నడుం బిగించాలి, బూత్కు పోవాలి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, ప్రతి సోదరును రప్పించాలి, పోలింగ్ బూత్లో కాంగ్రెస్కు ఓటు వేయించాలి. అప్పుడే ఫైనల్స్లో మనం గెలిచిన వాళ్ళం అవుతాం. అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్నా, ఫైనల్స్లో గెలిపించడానికి మీరు సిద్ధం కదా? సిద్ధమా? 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 1,00,000 మెజార్టీ రావాలి. 1,00,000 ఇస్తారు కదా? కావ్యకు 1,00,000 మెజార్టీ ఇవ్వాలి వరంగల్ పార్లమెంట్ లో. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచే మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మున్సిపల్ శాఖ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి తీసుకొని రావాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా వరంగల్ నగరానికి, హన్మకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు, మీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా, మీ ఎయిర్పోర్టు కట్టిస్తా. వరంగల్ నగరం తెలంగాణకు 2వ రాజధానిగా ఎంత రాణింపు, గుర్తింపు రావాలనో ఆ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని తెలియజేస్తున్న మిత్రులారా. జై కాంగ్రెస్. అన్నా థ్యాంక్ యూ అన్నా. జీవిత కాలం వరంగల్ జిల్లా మర్చిపోరన్నా. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ అన్నా. నిక్కదీసి అడిగే మునగాడు, వీడు భూమిన బానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియా
సింహమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడు